హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. ఏపీ వెబ్సైట్ అడ్మిషన్ ఎవరైతే బైపీసీ స్ట్రీమ్ ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. సో ఏపీ వెబ్సైట్ 2026 బైపీసీ స్ట్రీమ్ అండి. అయితే ఎవరైతే మనకి బీఫార్మసీ, ఫార్మ్ డి అలానే బీటెక్లో బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సో ఇవన్నీ ఈ కోర్సులన్నీ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్ అండి ఇది. సో ఈ షెడ్యూల్ గురించి ఒకసారి చూద్దాం. ఇది ఓన్లీ బైపీసీ స్ట్రీమ్ సంబంధించిన షెడ్యూల్. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పటి నుంచి మనకి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయంటే 12th August 2026 నుంచి 17th August 2026 వరకు మనకి రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయండి. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు అనమాట. సో దానికి సంబంధించిన పేమెంట్ కూడా మీరు ఈ డేట్లో చేసేయాలన్నమాట. ఓకేనా. సో దాని తర్వాత మన రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకో. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆన్లైన్లోనే మనకి వెరిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే సర్టిఫికేట్స్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు 13th August 2026 నుంచి 18th August 2026 వరకు మనం డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. అంటే సర్టిఫికేట్స్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ కోసం అనమాట. సో వెరిఫికేషన్ పార్ట్ మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చండి. ఎప్పటి నుంచి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే 14th August 2026 నుంచి 19th August 2026 వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఎడిట్ చేసుకునే ఆప్షన్ 20 August 2026 వరకు మనకి ఏమైనా కొన్ని మిస్టేక్స్ చేసి ఉంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈరోజు మనం ఆ మిస్టేక్స్ అనేది కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికైనా ఇచ్చామనుకోండి. సో అది కాకుండా మళ్ళీ దాని సెకండ్ ప్రిఫరెన్స్, సెకండ్ మళ్ళీ ఫస్ట్ అట్లా ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ చేసుకున్న తర్వాత మనకి ఆ రోజు అనేది ఫ్రీజ్ అయిపోతాయి. ఓకేనా. సో ఫ్రీజ్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ మనకి ఎప్పుడు వస్తుందంటే 23rd August 2026 రోజు మనకి సీట్ అనేది అలర్ట్ అయిపోతుంది. సో అలర్ట్ అయిపోయిన తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుందండి. సో సీట్ అలాట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఎప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే ఆన్లైన్లోనే చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఎప్పుడంటే 24th August 2026 నుంచి 27th August 2026 వరకు మనం సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే. ఓకేనా. సో ఆన్లైన్లో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనం ఫిజికల్గా వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. సో క్లాసెస్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 24 August నుంచి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే కంప్లీట్ కాకుండా సో రెగ్యులర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి అని అనుకున్నట్టయితే సో ఫస్ట్ అండి మనకి వెబ్సైట్ 2026 సంబంధించిన హాల్ టికెట్ మనకి ఏదైతే ఉందో సో అది మీరు రెడీగా పెట్టుకోండి. దాని తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ కార్డు ఉంటుంది కదా సో అదనేది రెడీగా పెట్టుకోండి. ఎస్ఎస్సి మేము అంటే 10th క్లాస్ సర్టిఫికేటు, సో అలానే ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, ఇప్పుడు బ్రిడ్జ్ కోర్స్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుందండి ఇంటర్మీడియట్లో. సో అది కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో అలానే మనం స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్ కూడా మన దగ్గర రెడీగా పెట్టుకోవాలా. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవాలా. అలానే మైనారిటీ సర్టిఫికేట్ అంటే టీసీ ఉండాలి. ఇప్పుడు మైనారిటీ సర్టిఫికేట్ అంటే విత్ అప్లికబుల్ ఫర్ ముస్లిమ్స్. సో అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీ క్యాస్ట్ తగ్గట్టుగా ఎస్సీ, బీసీ, ఓబీసీ, బీసీఏ, బీసీబీ మీ క్యాస్ట్ తగ్గట్టుగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా సో అదైతే రెడీగా పెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలా. ఈడబ్ల్యూఎస్ అలానే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ 10 years రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి. అదే మనకి రేషన్ కార్డు ఉంటుంది కదా సో అది కూడా మనం రెడీగా అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఎవరైతే పర్సనల్లీ డిసేబుల్డ్ ఉంటారో సో వాళ్ళకి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంటుందండి. సో ఆ సర్టిఫికేట్ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలా. అలానే సిఏపీ సర్టిఫికేట్ స్పోర్ట్స్ అండ్ గేమింగ్ వాళ్ళకి సపరేట్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది. అది కూడా మీరు రెడీగా అయితే పెట్టుకోండి. అలానే ఎన్సీసీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది. సో అది కూడా మీరు రెడీగా పెట్టుకోవాలా. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఒరిజినల్ ఒక సెట్, జిరాక్స్ ఒక 3 సెట్లు సో ఇవన్నీ మీరు రెడీ చేసుకొని అయితే పెట్టుకోండి. ఒక ఫోల్డర్లో వేసుకోండి. ఒరిజినల్ కాపీస్ ఒక ఫోల్డర్, జిరాక్స్ కాపీస్ ఒక ఫోల్డర్ పెట్టుకోండి. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలో టక్కని మీరు అప్లోడ్ చేయడానికి పాసిబుల్ అయ్యేటట్టు అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఇంకోటి ఏంటంటే ఇది మినిమం మీకు ఒక 500 KB వాళ్ళు ఇచ్చింటారు లెంత్. సో ఆ లెంత్ ప్రకారమే మీరు ఫైల్ సైజ్ అనేది ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉన్నా కూడా డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అవ్వదు. సో మీరు అప్లోడ్ కాకున్నప్పుడు అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. సో అక్కడ ఏమో టెన్షన్ ఏం పడద్దండి. సో ఆ కేబుల్ కరెక్ట్గా ఉంటే మీకు అప్లోడ్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది అనమాట. ఓకేనా. సో అదొకటి మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ పార్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది ఒకసారి స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి అనేది. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పోర్టల్ అనేది విజిట్ చేయండి. పోర్టల్ వచ్చేసి మనకి cap.apcfss.in. సో ఈ పోర్టల్ని ఫస్ట్ మీరు విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారంటే క్యాండిడేట్ లాగిన్ అనే ఒక లింక్ ఉంటుందన్నమాట. సో దాన్ని మీరు క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత అది న్యూ రిజిస్ట్రేషన్ అని అడుగుతుందనమాట. సో, న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్టయితే సో, అక్కడ కొన్ని ఒక డిస్‌ప్లే అవుతుందనమాట. కొన్ని డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటది. అది డిస్‌ప్లే అవుతది. అక్కడ మీరు ఏం ఫిల్ చేస్తారంటే వెబ్‌సైట్‌లో మీది ఏ స్ట్రీమ్ ఎంపీసీయా, బైపీసీయా అని అడుగుతుంది. సో, మీరు అక్కడ బైపీసీ అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సెలెక్ట్ ఇంటర్మీడియేట్ బోర్డ్. ఆ బోర్డ్ అనేది సెలెక్ట్ చేయాల. దాని తర్వాత ఎంటర్ వెబ్‌సైట్ బైపీసీ హాల్ టికెట్ నంబర్ అనేది మీరు ఎంటర్ చేయండి వెబ్‌సైట్ సంబంధించింది. దాని తర్వాత మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. సో, ఈ మొబైల్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ మొబైల్ నంబర్ మాక్సిమం మీరు మీ పేరెంట్స్ గాని, మీది గాని ఎంటర్ చేయండి. ఎందుకంటే ఓటీపీస్ వస్తాయన్నమాట. సో, ఓటీపీస్ అలానే మీకు ఏ కాలేజ్ సెలెక్ట్ అయ్యింది. సో, కాలేజ్ దగ్గర నుంచి కూడా మీకు చాలా మెసేజెస్ అనేది వస్తాయన్నమాట. మీరు ఇప్పుడు నెట్ సెంటర్‌లో ఉంటారనుకో, నెట్ సెంటర్‌లో వాళ్ళ నంబర్ ఇచ్చేసినారనుకో మీకు రావు. అంటే ఇన్ఫర్మేషన్ అనేది మీ కాలేజ్ నుంచి మీకి రాదనమాట. అంటే మిస్‌కమ్యూనికేషన్ జరుగుతుంది. కాబట్టి మీ మొబైల్ నంబర్ అనేది కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. మీది గాని, మీ పేరెంట్స్ గాని. సో, అక్కడ మీ నంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎంటర్ ద సేమ్ మొబైల్ నంబర్. మీ మొబైల్ నంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ ఉంటుంది కదా! అది చూసుకొని ఎంటర్ చేయండి ఆధార్ కార్డ్ నంబర్ కూడా. ఆధార్ కార్డ్ నంబర్ మళ్ళీ ఎంట్రీ అడుగుతది. అది కూడా ఎంటర్ చేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది అనేది చూసుకొని మీ ఆధార్ కార్డ్‌లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో, మీ 10th మెమోలో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో, సో అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా? సో, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ డిక్లరేషన్ ఉంటదనమాట. సో, ఆ డిక్లరేషన్ పక్కన ఒక చిన్న బాక్స్ ఉంటది. దాని మీద మీరు క్లిక్ చేయండి. దాని మీద అక్కడ టిక్ పెట్టినట్టయితే మీకు టిక్ పెట్టి కింద నెక్స్ట్ స్టెప్‌కి వచ్చేస్తే జనరేట్ ఓటీపీ అని అడుగుతుందనమాట. సో, దాని మీద మీరు క్లిక్ చేయండి. మీకు మీ మొబైల్ నంబర్‌కి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తది. సో, ఓటీపీ వచ్చిన తర్వాత మీ ఆ ఓటీపీని అనేది ఎంటర్ చేయండి. సో, ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ డీటెయిల్స్ అంటే లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అనేది మీకు మీ మొబైల్ నంబర్‌కి వస్తుందనమాట. సో, మీ మొబైల్ నంబర్‌కి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళా ఫ్రెష్‌గా పోర్టల్ విజిట్ చేయండి. పోర్టల్ ఏంటి? cap.apcfss.in పోర్టల్. ఓకేనా? సో, విజిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు మీరు క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్‌కి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ వచ్చి ఉంటుంది కదా! సో, అవి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి అది మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు గానీ, తర్వాత చాలా విషయాల్లో మీకు అది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. సో, కాబట్టి ఆ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అనేది మీరు ఒక చోట సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు డేటాబేస్‌లోకి అయితే ఎంటర్ అయిపోతారనమాట. ఎంటర్ అయిన తర్వాత మీరు అక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటదండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్ అంటే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంటది. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవి ఇవి అవన్నీ ఎంటర్ చేసేయండి. అవి ఎంటర్ చేసిన తర్వాత మీకేంటంటే పేమెంట్ ఆప్షన్‌కి వస్తారనమాట. పేమెంట్ ఆప్షన్‌కి వచ్చేటప్పుడు అక్కడ రూ. 1,250 ఓసీ, బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళు రూ. 1,250 రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటది. అప్లికేషన్ ఫీజ్. ఓకేనా? ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో సో, వాళ్ళు రూ. 650 అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటదనమాట. సో, పే చేసిన తర్వాత ఈ పేమెంట్ అనేది మీరు ఎట్లా చేయాలి అంటే క్రెడిట్ కార్డ్ త్రూ చేయొచ్చు, డెబిట్ కార్డ్ త్రూ చేయొచ్చు, లేకుంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చనమాట. సో, చేసిన తర్వాత మీ పేమెంట్ అనేది అయిపోతుంది. సో, అయిపోయిన తర్వాత మీకు సక్సెస్‌ఫుల్‌గా మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు వచ్చేస్తుందనమాట. అంటే మీ అప్లికేషన్ ఫార్మ్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోతుందనమాట. ఓకేనా? సో, సక్సెస్‌ఫుల్‌గా అయిపోయిన తర్వాత మీరు ఒక ప్రింట్ ఔట్ అయితే తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో అని చెక్ చేసుకోవాలనమాట. సో, చెక్ చేసుకోవడం కోసం మీరు ఒక ప్రింట్ ఔట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. సో, ఎవరైతే పర్సనల్లీ డిసేబుల్డ్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఉంటారో సో, వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతదండి. సో, అది ఎప్పుడు జరుగుతుంది? ఏ ర్యాంక్ వరకు జరుగుతుందనేది ఒకసారి చూద్దాం. సో, వీళ్ళకి ఎప్పుడు జరుగుతుందంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 17th August 2026 రోజైతే వెరిఫికేషన్ జరుగుతుందండి. ఏ కేటగిరీ వాళ్ళంటే ఎన్‌సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్, సీఏపీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి జరుగుతుంది. ర్యాంక్ వచ్చేసి 1 నుంచి 35,000 ర్యాంక్ ఎవరికైతే ఉందో సో, వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందనమాట. సో, నెక్స్ట్ 18th August 2026 రోజు 35,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వీళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందనమాట. సో, ఈ ర్యాంక్ తగ్గట్టుగా మీరు ఆ డేట్ రోజు ఎళ్తే సరిపోతుంది. ఓకేనా? సో, చూసారు కదండీ! ఇదండి ఏపీ ఎప్సెట్ 2026 ఫస్ట్ ఫేజ్ బైపీసీ స్ట్రీమ్స్ సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ పూర్తి డీటెయిల్స్. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.